ఆఫ్టర్ 900 years తర్వాత జరిగేది మొత్తం టెక్నికల్ గా మొత్తం చూపించారు. మీరు చూస్తే అర్థమవుతుంది. మూవీ మాత్రం క్రేజీ ఉంది. 100 days పక్కా ఖచ్చితంగా. 2000 అన్ని సీన్స్ హైలైట్, అందరు క్యారెక్టర్స్ హైలైట్. చాలా బాగుంది. అందరు రాజ్మౌళి ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, అందరు ఉన్నారు. చాలా చాలా ఆర్జీవి గారు చాలా క్రేజీ. ఆర్జీవి కూడా చాలా క్రేజీ, చాలా బాగుంది. అందరు చాలా క్యారెక్టర్స్ కవర్ అయ్యాయి. నో అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫన్ గా వెళ్ళింది అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ పీక్స్. ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేశారు, ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. కల్కి ప్రభాస్ గారిది కల్కి సినిమా కోసం చాలా మంది వెయిట్ చేశారు. బట్ దాన్ని అంటే ఇన్ని రోజులు మనం వెయిటింగ్ చేసిన దానికి జస్టిఫై అయ్యిందనే ఫీల్ అయితే వస్తుంది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు అరే ఏదో చేశారంట చూసామంట అనే ఫీల్ కాకుండా వావ్ ఏం చేశారు, అరే వాళ్ళు చెప్పిన దానికి అట్లీస్ట్ న్యాయం చేశారు అనే ఫీల్ అయితే అందరికీ వస్తుంది. మెయిన్గా ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చేస్తుంది అన్న అందరికీ. పడుకున్నా కూడా కళ్ళకు వచ్చేస్తుంది. అంత క్యూట్ ఉన్నాడు అసలు ప్రభాస్ అన్న. ఆ కటౌట్లో కానీ, ఆ బుజ్జి డైలాగ్స్ కానీ, కీర్తి సురేష్ గారి టాక్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ 10 minutes ఇంటర్వెల్కి ఒక 10 minutes చాలా హైప్ వచ్చేస్తుంది. బట్ ఆ మిడిల్లో ఉన్న సీన్స్ అన్ని కొంచెం స్లో నెరేషన్ ఉండడం, కొంచెం స్లోగా వెళ్ళడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది జనాల్ని. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. లాస్ట్ 30 minutes అయితే గూజ్ బంప్స్ భయ్యా. ఎవ్వడు ఆ సినిమాకి వెళ్ళినోడు ఎంత ఎగ్జైట్ అవుతాడంటే అరే మనకు నచ్చిన హీరో ఉన్నాడే. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ గెస్ట్ రోల్ చేశారు, కుమ్మేశారన్న. నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయాలనుకోవట్లేదు. చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. కొంచెం అందరూ ఉన్నారండి, నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయను, వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పను. ఎందుకంటే చూసే జనాలకి ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తామండి, 6 అడుగుల ఆజానుభావుడు ఆయన. ఏం అసలు అంటే అలా అని కాదు, రీసెంట్గా పోల్చుకున్న మూవీస్ అన్నిటితో పోల్చుకుంటే చాలా బాగున్నారు. చాలా అంటే చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. ఇందులో మెయిన్గా విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా 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 బాగా అనిపిస్తుంది అన్న విజువల్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ విజువల్స్. ఎందుకంటే చాలా మందికి అక్కడక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఇవి తగ్గుతాయి, అట్లా ఇట్లా అనిపిస్తుంది. కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. థియేటర్కి వస్తే మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఎగ్జైట్ అవ్వకపోతే నన్ను అడగండి. థ్యాంక్ యూ. భీముడు, నకులుడు, సహదేవుడు, ఆ హిస్టారికల్ ఫిలిమ్స్ అన్నీ మనకు తెలుసు. మన రామాయణం, భారతం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. సో వీటన్నిటిని కూడా ఏంటంటే కల్కి, వాట్ ఈస్ దిస్? అసలు కల్కి అంటే అర్థం ఏంటంటే, కల్కి అంటే మానవుడు నిర్మించబడినప్పటి నుంచి జరిగేటువంటి పరిణామాలన్నింటిని కూడా కూడగట్టుకుని తీసిన అంశమే కల్కి. ఇక్కడ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాలు ఉన్నాయి. అంటే మన వర్తమాన కాలం ఏంటంటే భూతకాలం ఏం తెలియజేస్తుంది, గతంలో జరిగిపోయిన పెట్టినంత కూడా భూతకాలం తెలియజేస్తుంది. వర్తమాన కాలం ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మన ఈ కాలం చేస్తుంది. భవిష్యత్తు కాలం రాబోయే రోజుల్లో జరిగేటువంటి అంశాలన్నీ కూడా భవిష్యత్తు కాలం. భవిష్యత్తు కాలం దేంట్లో ఉందంటే మనం ఉదాహరణకి బుజ్జి తీసుకోవచ్చు. భవిష్యత్తు కాలంలో రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిలే మోటార్లు అన్నిటి కూడా మనం తయారు చేసుకున్నాయి. ఈ మానవుడు ఎలా ఉపయోగించుకోవాలి, రాబోయే రోజుల్లో ఈ గాలి మోటార్లు అన్నీ కూడా వెహికల్స్ అన్నిటి కూడా మనకి ఎలా కూడగట్టి మనందరికీ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే అంశం ఏంటంటే భవిష్యత్తు కాలంలో ఇటువంటి బుజ్జిని కనిపెట్టడం చాలా హైలైట్ ఉంది. ఇది అశ్విని గారికి తెలుగు ఇండస్ట్రీ రోడ్డుపడే కాకుండా యాజ్ ఏ ఇండియన్ ఫిలిం మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సో చాలా సూపర్గా ఉంది ఫిలిం. ఇక్కడ నాట్ జోక్ అంటే ఎక్కడ బోర్ కట్టకుండా సినిమా నిర్మించడం అంటే కొంచెం సవాల్తో కూడుకున్న అంశం. అశ్విని గారు కొంచెం సవాల్తో బాగా సీరియస్గా తీసుకుని సినిమా నిర్మించారు. మూవీ మాత్రం సూపర్ డూపర్ హిట్ సినిమా, సందేహం లేదు. బ్లాక్ బస్టర్, సందేహం లేదు. ఇట్లు మీ పెట్టల ద్వారా. సో మీ అందరూ కూడా మీడియా మిత్రులకి నేను పెద్ద అభిమాని. మీ సపోర్టెడ్ కావాలి, రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయిని చేరుకోవాలని. సో మీ అందరు సపోర్టెడ్ బాగుంటుందని. అంటే కల్కి 2898 AD వచ్చేసి కేవలం ఒక పార్ట్ మాత్రమే కాదు, చాలా మంది ముందే తెలిసి ఉండదు లేండి, ద సినిమాటిక్ యూనివర్స్ అనమాట. అండ్ సెకండ్ పార్ట్ లో కూడా మహాభారతాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నారు. కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ పార్ట్ లో అంత స్కోప్ ఏం లేదు కమల్ హాసన్ కి, సెకండ్ పార్ట్ లో భారీ స్కోప్ ఉంటుంది కమల్ హాసన్ కి వచ్చేసి. సో అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్, సో ఇద్దరు ఇరగ తీస్తున్నారనమాట. ఓవరాల్ గా మంచి మూవీ బ్రో. అక్కడక్కడ కొంచెం
బ్రో బాహుబలి అది డౌట్ అనమాట, ఎందుకంటే నా ఒక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా, జస్ట్ కలెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నా వరకు వచ్చేసరికి ప్రభాస్ గారి బాహుబలి తరువాత ఇంక్లూడింగ్ సలార్ బెస్ట్ మూవీ అంటే ఇదే నేను చెప్తాను. కల్కి 2898. అమితాబ్ బచ్చన్ గారు కంప్లీట్లీ అంటే చాలా సీన్స్ లో ఇంకా ప్రభాస్ గారిని కొడతా ఉంటారు కదా, డామినేట్ కూడా చేస్తారని మనకు అనిపించింది. బట్ కానీ ప్రభాస్ కి క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ అంటామా మనం, దాన్ని వచ్చేసి అది ఇచ్చిన తర్వాత ఇతను ఈక్వలైజ్ చేస్తారనమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, ఇట్స్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ మూవీ, నాట్ ఓన్లీ భైరవ అశ్వత్థామ ఆల్సో. రేటింగ్ నేను ఇవ్వలేను కానీ బట్ మూవీ డెఫినెట్లీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ. హ్యాపీగా వచ్చి చూడండి. మనకు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 5-6 ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉన్న మూవీ మనకు బయటకు వచ్చేసరికి బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ డబ్బింగ్ కావచ్చు, కొంచెం స్లో పేస్ నరేషన్స్ కావచ్చు, అరే ప్రభాస్ క్యారెక్టర్ కొంచెం బిల్డ్ చేసి ఉండొచ్చు కదా. ఓవరాల్ గా మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక చిన్నది అంటే ప్రభాస్ ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఇచ్చింటే బాగుండేది కదా, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కనిపిస్తుంది అనమాట. అలా ఏం లేదు, 20 minutes తర్వాత వస్తాడు ఉంది. బట్ కానీ కొన్ని సీన్స్ లో అమితాబ్ బచ్చన్ గారు డామినేట్ చేస్తారని మనకు అనిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్ గా ఒకటే బ్రో, ఏంటంటే మూవీ మనకు బయటకు వచ్చిన తర్వాత నిజంగా అరే మంచి మూవీ కదా అని మనకు అనిపిస్తుంది. 3 hours మంచి మూవీ చూస్తాం కదా అని అనిపిస్తుంది. ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్, క్వైట్ అ గుడ్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ యాజ్ వెల్. ఎందుకంటే ఇట్లాంటి ఒక కాంప్లికేటెడ్ థింగ్ మహాభారతం నుంచి ఫ్యూచర్ దాకా వెళ్ళాలంటే ఆ స్టోరీ లైన్ చాలా కాంప్లికేటెడ్. ఆ కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ని చెప్పుకుంటూ హ్యూమర్ తెచ్చారు, అది అందరికీ రిలేట్ అవుతుంది అనుకుంటా. అండ్ దోస్ క్యామియోస్ ఆర్ ఆల్ ఎ సర్ప్రైజ్ ఫర్ పీపుల్. అంటే రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, దిల్కర్ సల్మాన్ కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, అదంతా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్గా కామెడీ మనకి తెచ్చేలాగా కంఫర్ట్ వచ్చేస్తుంది మనకి. ప్లస్ మనం ఫారిన్ ఫిల్మ్స్లో చూసేలాగా అవెంజర్స్ లాగా అన్ని ఫ్లయింగ్ వెహికల్స్ ఉన్నాయి, ఇది ఎలాంటి యూనివర్స్ అన్నది. కానీ కాంప్లికేటెడ్ స్టోరీ లైన్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఊహించలేని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి. అందుకని ఐ థింక్ ద స్టోరీ లైన్ వాజ్ ఎ లిటిల్ స్లో ఇన్ ద బిగినింగ్, బట్ పికప్ అవుతుంది సర్టన్లీ. అండ్ ఒక కార్ క్యారెక్టర్కి ఒక లైఫ్ లాగా ఇచ్చి ఆల్మోస్ట్ టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ స్టైల్లో వాళ్ళు మాట్లాడుకోవడము, ఒక టిపికల్ రొమాన్స్ లేదు మన రెబెల్ స్టార్కి. బచ్చన్ ఉంటే ప్రెజెన్స్ సినిమాలో ప్రెజెన్స్, స్క్రీన్లో ప్రెజెన్స్ వచ్చేస్తుంది కదా అమితాబ్ బచ్చన్. అండ్ మోర్ దెన్ దాట్ ఇప్పుడు రెబెల్ స్టార్కి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నారు, రెబెల్ స్టార్కి బచ్చన్కి ఎన్ని కన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ అట్లా ఉన్నాయి, అది ఐ థింక్ పీపుల్కి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే రెబెల్ స్టార్ని బచ్చన్ స్టార్ మాత్రమే కొట్టొచ్చు, వేరెవరు కొట్టలేరు. ఆయన మెయిన్ హీరో ఎవరు అనుకోవాలి అంటే నాగశ్విన్ గారు అనుకోవాలి, ఎందుకంటే సినిమా ఊహించింది ఆయన. ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెసే కాకుండా ఇక్కడ మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకోవడం, మహాభారతం రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకున్నా, సినిమా ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసిన తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్లో పెట్టారు, ప్రాపర్గా సింక్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీని కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగశ్విన్ లేకపోతే కల్కి లేనే లేదు. ముందు నాగశ్విన్కి ఎంత పొగినో తక్కువ నాగశ్విన్. ఆ తర్వాత ఇంకెవరిని పొడాలన్నా సరే ఫస్ట్ నాగశ్విన్ పొడిన తర్వాత పొగడాలి. చాలా తక్కువ లేదు అంటే చెప్తా మీకు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంటున్నా. సో ఇంట్రొడక్షన్ అన్నప్పుడు అసలు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో స్టోరీ వైజ్కి వెళ్తుంటే ప్రభాస్ అంటే కొన్ని సీన్లో ప్రభాస్ కనిపించడు, అంటే స్టోరీ డీవియేట్ అవుతుంది, మీకు కంప్లీట్గా స్క్రీన్ ప్లేని ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఏంటంటే తక్కువ క్యారెక్టర్ ఉంటే ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి. 3 hours క్యారెక్టర్ తక్కువ క్యారెక్టర్ ఉందంటే మీరు ఊహించుకోవచ్చు, అంటే ఇంకా ఇంపార్టెన్స్ క్యారెక్టర్లు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది, ఎంత పెద్ద స్టోరీ ఉందనేది మీరు ఊహించుకోవచ్చు. సో కంప్లీట్ స్క్రీన్ ప్లేని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ క్లైమాక్స్ అనేది ఒక కంప్లీట్ ట్విస్ట్. ఆ స్పాయిలర్ అనేది ఎవ్వరు ఎక్కడ ఇవ్వకపోతే కనుక చాలా మంచిది. షుగర్ స్పాయిలర్ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చినా మీరు టెలికాస్ట్ చేయకండి, ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ స్పాయిలర్ లేకుండా చూసిన ఎంగేజ్మెంట్ ఏదైతే అంటే మనకి ఊపేది వస్తుందో అది వేరే లెవెల్ ఉంటుంది. అది స్పాయిలర్స్ అనేది ఎక్కడ రివీల్ చేయకండి.